హాయగా చల్లగా. సంక్రాంతి సంబరాల రౌండ్లో నాతో పాటు పాడడానికి వస్తున్నది నిగమ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీదే. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీదే. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండును చెలిమి. ఓహో నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీదే. ఆ, ఓ, ఆహా. కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు నేనుండాలి. నీ ఉన్న వేళ ఆ స్వర్గమేళ, ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని. ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఆహాహాహా. ఓ. నిగమ, నమస్తే సార్. నమస్తే అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడావు. Thank you. కాకపోతే కొంచెం జడ్జెస్తో పాడుతున్న ఆ ఫీల్ వల్ల కొద్దిగా నువ్వు ఓపెన్ అప్ అవ్వకుండా కొంచెం మర్యాద పాటిస్తూ కొంచెం సాఫ్ట్గా పాడావని నేను అనుకుంటున్నాను. కరెక్టేనా? యాక్చువల్గా తను జీ షార్ప్లో పాడాలనండి, ఒరిజినల్ ఏ. ఆ. నేను తన్ని ఇన్సిస్ట్ చేసి లేదు ఒరిజినల్లో పాడతావు నీ వల్ల అవుతుంది అని చెప్పి పాడించాను నేను. ఆ, అది ఆ హై నోట్కి వెళ్ళేటప్పుడు కొంచెం సాఫ్ట్ చేసుకున్నది. అంతేనా? ఎస్ సార్. ఓకే అమ్మా, బాగుంది. చాలా చాలా మధురంగా పాడావు. థ్యాంక్ యూ సార్. చక్కగా ఉంది. చరణ్, సార్ నీ సంగతి ఏంటి? నేను ఒక గాయకుడిగా జడ్జ్ చేయట్లేదు. నేను ఇప్పుడు సార్ చెప్పేదే ఉంది. బాలు గారి పేరు నిలబెడుతూ నువ్వు చక్కగా వాచకంలోను భాషలోను తర్వాత సంస్కారంలోను గాత్రం అన్నిట్లోనూ ఆయన ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నా వాడిగా ఇంత కూడా అనుమానం లేదు. బట్ నేను జడ్జ్ చేయబోయేది వేరే ఉంది. ఇప్పుడు సార్ నేను ఒక గాయకుడిగా జడ్జ్ చేయట్లేదు, ఒక జడ్జిగా జడ్జ్ చేస్తున్నాను. ఒక జడ్జిగా నువ్వు నీ పోర్షన్ పాడిన తర్వాత ఆ అమ్మాయి లైన్స్ వింటూ ఇట్లా అనాలి కదా. ఏంటి నువ్వేదో హాయిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ పాట పాడావు, ఆ అమ్మాయి ఎట్లా పాడిందో నువ్వు విన్నావా లేదా అని నాకు డౌట్ వస్తుంది. సో అంటే నేనేమనుకున్నానంటే సార్, ఇప్పుడు నాతో పాడుతున్నారు కాబట్టి నేను ఏ మిస్టేక్స్ చేసినా వాళ్ళు అడ్జస్ట్ చేసి పాడుతారు ఎలాగైనా. సో వాళ్ళకి కొంచెం క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు.
అందుకని నేను డిఫాల్ట్గా నాతో పాడే ఇద్దరికీను ఫుల్ మార్క్స్ ఇచ్చేద్దామని అనుకున్నానండి వాళ్ళు. అలాగా అవును, నేను నాతో పాడేవాళ్ళు కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వాలా? అది మీ చిత్తం, వాళ్ళ భాగ్యం. ఇది కూడా ఫుల్ మార్క్స్ ఇస్తుంది, ఇవ్వనంటుంది. చంద్రబోస్ గారు మీరేమంటారు? పండగే పోటీ అంతేనా? ఓకే, చంద్రబోస్ గారు చెప్పింది ఫాలో అవుదాం. సో సెలబ్రేషన్తో పాటు స్పర్ధ అనేది కూడా ఉండాలి కాబట్టి చక్కగా పాడావు. నీకు ఎంత మార్క్స్ స్కోర్ చేస్తావో అంత నేను మార్క్స్ చేస్తానమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, నిగమ బాగా పాడారు. చరణ్ గారు మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలాగ పాడారు. నిగమ నమస్తే. బాగా పాడావు. వాణి జయరాం గారు పాడారు ఈ పాటను. శంకరాభరణంలో దొరకన ఇటువంటి సేవ, మానస సంచరణ ఈ 2 పాటలు ఆవిడ ఆలపించారు. వేటూరు గారు ఆవిడని ఏమన్నారంటే ఈ 2 పాటలు ఆలపించినందుకు ఆవిడ్ని జాతీయ సంపదగా, ఆవిడ గొంతును ఆవిడ గాత్రాన్ని జాతీయ సంపదగా అభివర్ణించారు. వాణి జయరాం గారి గాత్రాన్ని అట్లాగా నువ్వు కూడా నీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పల్లవిలోను చరణాల్లోనూ పొరపాట్లు దొర్లాయి. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మార్కులు వేస్తా. పండగే పొరపాటే. థ్యాంక్ యూ. ఒక గొప్ప డ్యూయట్ మీ ఇద్దరు పాడుతుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. పండగ పూట ఎన్నెన్నో జన్మల బంధం గురించి మీరు చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అమేజింగ్ ఎవర్ గ్రీన్ డ్యూయట్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సింగింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సార్.